ఏదైతే ఎన్ఏపీ స్కీమ్ ఉందో ఆ ఎన్ఏపీ స్కీము ఇప్పుడు ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయకుండా అది ఆపేయడం జరిగింది. తద్వారా బోరంచా గ్రామానికి నీళ్లకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అదే మాదిరిగా పగిడిపల్లికి ఏర్పడింది. ఆ బోరంచా ఈ రెండుకి నీటి ఎద్దడి ఏర్పడ్డది. కాబట్టి ఇవి తొందరగా అధికారులు స్పందించి తొందరగా ఫిల్టర్ బెడ్ చేంజ్ చేసేసి తప్పకుండా వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలి, ఈ రెండు గ్రామాలకు నీళ్లు సప్లై చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా బోరంచా ఫేజ్ 1, ఫేజ్ 2 మొన్నటి వరకు నీళ్ళు అందక, అంటే ఇంటేక్ వెల్కు నీళ్ళు అందక, పంపులు నడవక శంకరపేట మండలానికి నీళ్లు అసలే రాలేవు. మరి ఇప్పుడు ఏదో కొద్దిగా వర్షం పడి నీళ్లు వచ్చినట్టున్నాయి. మరి ఇంటేక్ వెల్ నుంచి నీళ్లు ఇప్పుడు తోడి సప్లై చేస్తుండ్రు. కాకపోతే ఆ ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతుండ్రు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడట ఈ ఎన్ఏపీ ప్లస్ బోరంచా ఫేజ్ 1, ఫేజ్ 2 ప్లస్ గూడూరు ప్లస్ షాపూర్ ఈ అన్ని స్కీమ్లు కలిపి టోటల్గా నారాయణఖేడ్ నియోజకవర్గానికి మేము నీళ్ళు ఇచ్చినాము. మరి ఇదేదైతే మిషన్ భాగీరథ పెట్టిండ్రో మిషన్ భాగీరథతో ఏం ప్రయోజనం లేదు. అదే మాదిరిగా ఏదైతే పెద్దారెడ్డిపేటలో మేము లిఫ్ట్ పెట్టి మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్లు దాని ద్వారానే ఇస్తున్నాం. ఇవన్నీ కేవలం సప్లిమెంటరీ, అప్పుడప్పుడు ఎక్కడైనా తక్కువ పడితే ఇచ్చే కొరకు మాత్రమే ఈ పనికి వస్తున్నాయి. ఆ మిషన్ భాగీరథ ద్వారా పెద్దారెడ్డిపేట నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొనాకు సప్లై చేసినాం. కానీ వీళ్ళు అవగాహన రహితంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండ్రు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పెద్దారెడ్డిపేటలో మిషన్ భాగీరథ అయితే అది ఉట్టి వేస్ట్ అని మాట్లాడుతున్నాను. ఆయనకు చేతగాంతనాన్ని అలాట్మెంట్ చేసినాం. 12 టీఎంసీలు వ్యవసాయం కొరకని, 12 టీఎంసీలు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కొరకని అలాట్మెంట్ చేసినాం. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీళ్ళని సింగూరు నీళ్ళని అటు మొయినాబాద్ మండల్ కానీ ఇంకా ఏరియా మొత్తం అటు ఇంచుమించు హైదరాబాద్ దగ్గర దాకా మళ్ళీ కొత్తగా పైప్ లైన్ వేసి 80 కోట్ల రూపాయలు మంజూరు చేసి 800 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడ నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అది విరమించుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. నీకు చేతనైతే ఎమ్మెల్యే నువ్వు పోయి కొట్లాడి అక్కడ పోకుండా ఏర్పాటు చేయాలని. అదే మాదిరిగా ఇక్కడ నారాయణఖేడ్ నీళ్లు రాకపోవడానికి మరి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, నీ అసమర్థతనా, అదొకసారి అర్థం చేసుకుని గతంలో ఇట్లా వచ్చినా ఇప్పుడు ఇట్లా రాలేవని చెప్పి రివ్యూ చేసి దాన్ని నారాయణఖేడ్కు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. నువ్వు అంటావు వాడు గొర్రెకల్ కాడ కరెంటు సరిగా వస్తలేదు, అది వస్తలేదంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు, నేను తీసుమార్గాన్ని అంటావు, నేను డాక్టర్ని అంటావు, నువ్వు ఇంకేమో అంటావు. మరి నీకు ఒకటి గవర్నమెంట్ అష్యూరెన్సెస్ కమిటీకి చైర్మన్ కూడా నువ్వు నీ పలుకుబడిని ఉపయోగించి అక్కడ డెడికేటెడ్ లైన్ ఏదైతే అక్కడ 24 hours డెడికేటెడ్ లైన్ ఏర్పాటు చేయాలనో అది కరెక్ట్ గా ఏర్పాటు చేపించి 24 గంటల కరెంటు గొర్రెకాల కాడ కూడా వచ్చేటట్టు, పెద్దారెడ్డిపేట కాడ కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే తప్పకుండా నారాయణఖేడ్ల మిషన్ భాగీరథ ద్వారా వేసిన పైప్ లైన్లు నల్లాలు అన్ని కూడా తప్పకుండా పనిచేస్తాయని చెప్పేసి నీకు సూచన ఇస్తున్నా. ఈ సూచనలు పాటించైనా సరే తొందరగా రెక్టిఫై చేసి నారాయణఖేడ్లో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని చెప్తున్నాం. మా హయాంలో బీఆర్ఎస్ హయాంలో 2018, 2019 ప్రాజెక్టుల నీళ్లు లేకపోయినా ఎక్కడైతే మడుగులలో నీళ్లు ఉన్నాయో మడుగుల దగ్గర కూడా మోటార్లు పెట్టి తీసుకొచ్చి ఇంటేక్ వెళ్ళేసి ఇంటేక్ వెళ్ళి ఆడికి సప్లై చేసి ప్రతి ఇంటికి నీళ్లు అందించిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇట్లా టోటల్గా మీకు చారగాంతనం వల్ల ఈరోజు మంచినీళ్ళు వస్తారు. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీని మీద మీరైనా రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే, రెండోది దామోదర్ రాజ్ నరసింహ గారు మినిస్టర్ ఉండి, మూడోది సురేష్ షెట్కర్ గారు ఎంపీ ఉండి, వీళ్ళు ముగ్గురు కలిపి ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కనీసం 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేకపోతుందంటే వీళ్ళు ఎంత అవినీతికి పాల్పడరో అదే ఒక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ మొన్న ఈడ ఇనాగ్రేషన్ చేసి సుమారుగా నేను అనుకుంటా 2 సంవత్సరాలు అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మళ్ళీ మంచిగా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాల వరకు ఆ ముగ్గురు నాయకులు వచ్చి ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసిపోయారు. ఏమైందయ్యా మీ 2 ఏళ్లలో ఎంత పని చేశారు? ఒక గంపెడు మట్టి కూడా ఎత్తిపోయిన శాత కాలేదు. నువ్వు పెద్ద పెద్ద గొప్పలు నడుపుతావు. నువ్వు చేయబట్టికనే ఈరోజు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నడుస్తున్న ప్రాజెక్టు ఆగిపోయింది. ఇంకా నువ్వు అబద్దాలు మాట్లాడుతావు, సిగ్గు విడసబెట్టేసి పచ్చి అబద్దాలు మాట్లాడతావు.
ఏమని మాట్లాడినారు? నీ నాయకులు ఏమని మాట్లాడినారు? ఆడ రైతులకు రైతులకి దొంగ సంతకాలు పెట్టి పైసలు వాళ్ళకి ఇవ్వకుండా భూములు గుంజుకున్నారని చెప్పి మాట్లాడాను. నువ్వు ఒకవేళ మనిషివి అయితే అది నిరూపించాల్సిన బాధ్యత నీది, నీ కార్యకర్తలది అని చెప్పేసి తెలియస్తుంది. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్యే నువ్వు ఉన్నావు, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ పార్టీ అధికారంలో ఉన్నది. తప్పకుండా ఎంక్వైరీ చేసి అగర్సే రైతులకు పైసలు రాలేదంటే మేము దేనికైనా సిద్ధం. ఒకవేళ పైసలు వచ్చినాయంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను నీకు హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజలందరూ కూడా నువ్వు చెప్పిన అబద్దాలు నమ్మి నీకు ఓట్లేసిండ్రు. నువ్వు ఓట్లేసిన ఓట్లు తీసుకున్నావు, బాండ్లు రాసిచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, హరాం పైసలు వసూలు చేసుకుంటూనే తిరుగుతున్నావు తప్పించి ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నావు. కమిషన్లకు ఎక్కబడ్డు. ఇప్పటికైనా ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే పోచమ్మ తల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో అది పూర్తి చేయాలి. ఈ నారాయణఖేడ్కు తాగునీరు ఏదైతే ఉందో రెగ్యులర్ గా వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఈయన శాతనైతే లేదు కాబట్టి వీరైనా రివ్యూ చేసి, మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు వీరైనా రివ్యూ చేసి నారాయణఖేడ్ ప్రజలకు రోజు తాగునీటి వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న నారాయణఖేడ్ మండలకు తప్పకుండా తాగునీరు అందియాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భాగీరథ ద్వారా ఏర్పాటు చేసిన స్కీమ్ అంతా కూడా కరెక్ట్ గా నడిచేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా వీళ్ళ అవినీతి ఎట్లుందంటే ఇక్కడనే నేను రాంగ అది పోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. అప్పుడు ముగ్గురు నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. అసలు నీకు అవగాహన ఉండాలి. అది ఏదైతే పెద్దారెడ్డిపేట స్కీమ్ ఉందో, అక్కడ ఏదైతే ఇంటేక్ వెల్ ఉందో, అక్కడ ఏదైతే ఫిల్టర్ బెడ్ ఉందో, దాంతోనే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొనకు ప్రతి ఇంటికి నీళ్లు అందించిన ఘనత అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. నీ చేతగానితనం వల్లనే ఈరోజు నీళ్లు కంటి మండల గాని, నాగలిగిద్ద మండల గాని మిగతా మండలాల్లో సరిగా నీళ్లు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి రెండో తప్పు ఏంటంటే మీరున్న నీళ్ళన్నీ సింగూరు రిపేర్ చేసే కొరకని ఒక రింగ్ బండ్ చేసి ఆ నీళ్ళని ఆపుకొని వాడుకుంటే ఒక నీళ్లు కిందికి ఇవ్వకపోతే మనకు ప్రాబ్లం ఉండకపోయింది. అది కూడా రిపేర్ చేయకుండా దాని మొత్తం నీళ్ళని కిందికి వదిలిపెట్టేసి ఈ రోజు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇంకో మాట ఏమంటారంటే అది పెద్దాపూర్ చాలా దూరం ఉందంటారు. మరి మన నారాయణఖేడ్లో కొనకు మేము ఎట్లా అందించాం? అదే పెద్దారెడ్డిపేట నీళ్ళు ఇప్పుడు జూకల్ కాన్సెన్సీకి పోతున్నాయి, బాన్స్వాడ కాన్సెన్సీకి పోతున్నాయి. మరి అక్కడ ఎట్లా పోతున్నాయి, ఇక్కడ ఎట్లా వస్తలేవు అనేది మీరు దానికి జవాబు చెప్పాలి. నీ చేతగానితనమా, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేకపోతే ఇంకేందా మీరు చెప్పాలి. ఈ మధ్యన నేను మొన్న పేపర్ చదివిన, ఈ సింగూరు నీళ్ళని కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గానికి తాగునీటికి కానీ, ఆందోళన నియోజకవర్గానికి తాగునీటికి కానీ, సంగారెడ్డి నియోజకవర్గానికి తాగునీటికి కానీ, అదే మాదిరిగా బాన్స్వాడ జూకల్ కాన్సెన్సీలకు తాగునీటి కొరకని గతంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి కొరకని ఉపయోగం చేసినాం. అదే మాదిరిగా 8 టీఎంసీలు బస్వే